శ్రీగురుభ్యో నమ. శూలం డమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవమీశానం ధ్యాయేత్ త్రిపురఘాతినం. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను చూసి ఇట్లంటున్నాడు: ఓ ఋషిపుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యాలను కలుగజేసేటువంటిది పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్ధమును పొందించినటువంటిది అయిన కేదారేశ్వర వ్రతమనేటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రత విధానాన్ని తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అంటున్నాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలందరూ కూడా ఆచరించవచ్చును. ఈ వ్రతము 21 మారులు ఆచరించేటువంటి పుణ్యాత్ములు సకల సిరి సంపదలను అనుభవించి తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. భూలోకములో ఈశాన్య భాగమందు మెరుపు రంగులతో కూడి ఉన్నటువంటి శరత్కాల మేఘాలను పోలినటువంటి నిఖిల మణిగణ విచిత్రములైనటువంటి శిఖరముల చేతను, అనేకములైనటువంటి లతా విశేషాల చేతను, బహువిధాలైనటువంటి పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైనటువంటి పక్షుల చేతను మరియు అనేకములైనటువంటి కొండజాతుల చేతను వ్యాప్తిని పొందినటువంటి సాల, తమాల, రసాల, హింతాల, వకుళ, అశోక, చందన, దేవదారు, నారికేళ, ఆమ్ర, పనస, నాగ, పున్నాగ, చంపగాది వృక్షముల చేతను, ఇవే కాకుండా నానాతరు విశేషముల చేత ప్రకాశించినట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణప్రదమైనటువంటి సర్వజన నమస్కృతంబైనటువంటి కైలాసమని పేర్కొనబడినటువంటి ఒక పర్వత శ్రేష్టము ఉండేది. అక్కడ సద్గుణైశ్వర్య సంపన్నులగు మహనీయులైనటువంటి యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరమైనటువంటి ఆ పర్వత శిఖరమందు జగత్కర్త అయినటువంటి పరమేశ్వరుడు ప్రమథగణములచే పరివేష్టించబడి భవానీ సమేతుడై సకల దేవముని బృందములచే నమస్కరించబడుచుండి ప్రసన్నుడై కూర్చొని ఉన్నటువంటి ఒక సమయమున బ్రహ్మాది దేవతలకందరికీ కూడా దర్శనమిచ్చాడు. అప్పుడు సూర్యుడు, అగ్ని, వాయువు, నక్షత్రయుక్తుడైనటువంటి చంద్రుడు మరియు ఇంద్రాది దేవతలను, వశిష్ఠాది మహర్షులను, రంభా మొదలైనటువంటి దేవతా స్త్రీలను, బ్రాహ్మీ మొదలైనటువంటి సప్తమాతృకులను, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి, తత్సారూప్యాన్ని పొందినటువంటి నంది, భృంగి మొదలైనటువంటి ప్రమథగణములను పరివేష్టించుకొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యొక్క అత్యద్భుతమైనటువంటి సభయందు నారదుడు మొదలైనటువంటి దేవగాయకులు ఆ స్వామి యొక్క అనుజ్ఞను పొంది గానము చేయగా, అటువంటి రమణీయమైనటువంటి గానానికి చతుర్విధ వాద్యాలు తోడవ్వగా ఘృతాచి, మేనక, రంభ మొదలైనటువంటి వారందరూ కూడా అందరి యొక్క మనస్సును రంజింపజేస్తూ నాట్యాన్ని చేయడం ప్రారంభం చేశారు. అదే సమయంలో భృంగిరిటి అనేటువంటి భక్తుడు స్వామి సన్నిధి యందు ఆ నాట్యానికి వ్యతిరేకముగా వికటనాట్యము చేయగా పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క ఎడమవైపు కూర్చుని ఉండెను. అప్పుడు నిఖిల దేవతలకు మిక్కిలి హాసము జనించింది. అట్టి ఆశ్చర్యకరమైనటువంటి హాసము వలన పర్వత గుహలన్నీ కూడా ప్రతిధ్వనులతో మారుమ్రోగిపోగా, అప్పుడు సర్వేశ్వరుడైనటువంటి ఆ శంకరుడు భృంగిరిటి యొక్క నాట్యాన్ని మెచ్చుకొని అతన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆ భృంగిరిటి శివానుగ్రహము కలిగిందనేటువంటి ఆ సంతోషంలో తాను గౌరవించబడినప్పటికీ కూడా హితచిత్తుడై వినయముతో కూడి ఆ పార్వతీదేవిని వదిలివేసి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేసి ఆ స్వామికి వందనమాచరించాడు. అప్పుడు పూజ్యురాలైనటువంటి పార్వతీదేవి చిరునవ్వుతో కూడినదై తన భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి చూసి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ ఆచరించాడు, కారణమేమిటి? దానిని నేను వినాలనేటువంటి ఉత్సుకతతో ఉన్నాను అని వేడుకనగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు: ఓ ప్రియురాలా, చెబుతున్నాను విను. పరమార్థ విధులైనటువంటి యోగులకు నీ వలన ప్రయోజనం అనేటువంటిది ఏమున్నది చెప్పు? ఆ ప్రయోజనము లేదు కాబట్టే నాకు నమస్కరించాడు అని చెప్పాడు.
ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి కోపముతో భర్త యందు ఉన్నటువంటి తన శక్తిని ఆకర్షించగా స్వామి సారహీనుడయ్యాడు. కొంతసేపటికి పార్వతీదేవి కూడా సారహీనురాలయుంది. తరువాత దేవి కోపించి దేవతల చేత ప్రసన్నురాలై కైలాసమును వదిలి తపస్సు చేయడానికి బహువిధాలైనటువంటి సింహ శరభ శార్దూల గజ మృగాదుల చేత సేవించబడియు నిత్య వైరంబు ఉన్నటువంటి పాము గరుడాది సకల జంతువులచే కూడుకున్నటువంటిది నానావిధ వృక్ష లతాగుల్మాది భూయిష్టంబైనటువంటి ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబైనటువంటి గౌతమాశ్రమానికి ప్రవేశించింది. అప్పుడు ఆ గౌతమ మహర్షి అడవులలో హోమానికి కావలసినటువంటి సమిధలను, పూలను, పండ్లను, కాయలను సంగ్రహించి ఆ ఆశ్రమానికి వచ్చేటువంటి సమయానికి ఆ ఆశ్రమం లోపల ప్రకాశమైనటువంటి ఆ కాంతిని చూసి ఈ ఆశ్రమం ఇంత శోభిల్లుచోంది అని ఆశ్చర్యాన్ని పొందినటువంటి వాడై దానికి కారణాన్ని చింతించి తన ఆశ్రమంలోకి ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి గొప్పదైనటువంటి ఆ మహేశ్వరుని చూసి, పూజ్యురాలైనటువంటి ఓ భగవతి, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు పార్వతీదేవి ఆ ఋషీశ్వరుణ్ణి చూసి నమస్కరించి ఇలా అంటోంది: ఓ మునీశ్వర, ఏ వ్రతము యోగి సమ్మతమైనటువంటిది, ఏ వ్రత అనుష్ఠానము చేత శంకర దేహార్థాన్ని నాకు ఘటిస్తుందో అట్టి వ్రతాన్ని ఉపదేశించుము అని అడగగా, అప్పుడు ఆ మహర్షి సకల శాస్త్ర పురాణ అవలోకమును చేసి కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీమద్ కేదార నామమైనటువంటి ఉత్తమ వ్రతాన్ని ఆచరించమని ఉపదేశం చేశాడు. అప్పుడు ఆ పార్వతీదేవి ఆ వ్రతానుష్ఠాన క్రమాన్ని కూడా ఆనతీయాలని వేడుకొనగా, అప్పుడు ఆ మహర్షి ఇలా అంటున్నాడు: భాద్రపద శుక్ల అష్టమియందు శుద్ధ మనస్కురాలవై మంగళకరమైనటువంటి 21 తంతువుల చేత, అంటే 21 దారపు పోగుల చేత తయారు చేయబడినటువంటి కంకణమును కుడి చేతికి ధరించి ఆ దినమందు ఉపవాసము చేసి మరుసటి రోజు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతాన్ని ఈ విధంగా సలుపుచు ప్రతిదినము శ్రీమద్ కేదారేశ్వరుణ్ణి ఆరాధన చేయవలేను. మరియు శుద్ధమైనటువంటి ఒక్క ప్రదేశములో ధాన్యరాశియందు పూర్ణ కుంభమును ఉంచి 21 సూత్రముల చేత కట్టి పట్టుబట్టల చేత కప్పి ఉంచి నవరత్నాలను గాని శక్తి కొలది సువర్ణములను గాని ఉంచి గంధ పుష్పాదుల చేత అర్చించి 21 బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యాలను ఆచరించి కూర్చోబెట్టి అక్కడనే ఆ కేదారదేవుణ్ణి ప్రతిష్ఠింపజేసి చందన, అగరు, కస్తూరి, కుంకుమాదులను, శ్రీగంధమును, నానావిధ పుష్పములను, తాంబూలాదులను, వస్త్రములను ఉంచి నివేదనలు వనరించి యథాశాస్త్రముగా ధూపదీపముల చేత పూజించి 21 సంఖ్యలతో కూడుకున్నటువంటి భక్ష్యభోజ్యములను, అరటి, జామ, మామిడి మొదలైనటువంటి ఫలాలను నైవేద్యము చేసి తాంబూలములను వసంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును బాగుగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల సంతుష్టుడై ఆ వృషభధ్వజుండు నీకు కోరినటువంటి వరాన్ని ఇవ్వగలడు అని చెప్పగా, అప్పుడు ఆ పార్వతీదేవి ఆ వ్రతాన్ని ఆచరించగా పరమశివుడు సంతుష్టుడై అచ్చటికి దేవగణములతోడా ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగాన్ని ఇస్తానని చెప్పగా, పార్వతీదేవి సంతోషాన్ని చెంది శంకర దేహార్థాన్ని పొంది లోకానుగ్రహం చేయదలచి పరమేశ్వరునితో ఇలా పలికింది: ఓ స్వామి, ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సకలాభీష్ట సిద్ధి కలిగేటువంటి విధంగా అనుగ్రహించితిరేని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని చెప్పగా, అట్లే అగునుగాక అని అనుగ్రహించి పరమేశ్వరుడు దేవగణాలతో సహా అక్కడ నుండి అంతర్ధానమయ్యాడు. మరికొంతకాలానికి శివభక్తుడైనటువంటి చిత్రాంగదుడనేటువంటి గంధర్వుడు నందీశ్వరుని దగ్గర నుండి ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఇది అంతా కూడా మనుష్యలోకంలో చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ చిత్రాంగదుడనేటువంటి గంధర్వుడు ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి
వజ్రదంతుడనేటువంటి మహారాజుకు ఉపదేశం చేయగా ఆ మహారాజు ఈ వ్రతాన్ని కల్పోక్త విధిగా ఆచరించి సార్వభౌముడయ్యాడు. మరికొంతకాలానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి వైశ్యునకు పుణ్యవతి అనేటువంటి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిద్దరూ కూడా తండ్రి వద్దకు వెళ్ళి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం కోసం మాకు అనుమతి ఇవ్వండి అని భక్తియుక్తితో కోరుకున్నారు. అప్పుడతడు తన కుమార్తెలతో ఇలా అంటున్నాడు: నేను ధనము లేనటువంటి వాణ్ణి, దానికి కావలసినటువంటి పూజా సామగ్రిని కూడా తేలేనటువంటి నిర్భాగ్యుడను నేను అని చెప్పగా, అప్పుడు ఆ కుమార్తెలు ఇలా అంటున్నారు: ఓ తండ్రి, నీ అనుజ్ఞ మాకు పరమధనంగా మేము భావిస్తున్నాము, ఆజ్ఞ ఒకటి ఇవ్వండి చాలు అని చెప్పి అక్కడే ఉన్నటువంటి వటవృక్ష మూలమున కూర్చుండి చేతికి దారమును కట్టుకొని యథావిధిగా పూజించగా, వారి యొక్క భక్తికి మెచ్చి ఈశ్వరుడు అప్పటికి వారికి కావలసినటువంటి పూజా సామగ్రిని ఇచ్చాడు. అంతట వారు చక్కగా వ్రతాన్ని ఆచరించడం వలన ఆ మహాదేవుడు సంతుష్టుడై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపమును సంగి అక్కడనే మాయమయ్యాడు. తరువాత ఆ వ్రతమహాత్మ్యం వలన ఉజ్జయిని పట్టణమును ఏలుచున్నటువంటి రాజు పుణ్యవతి అనేటువంటి కన్యను, చోళభూపాలుడైనటువంటి వాడు భాగ్యవతి అనేటువంటి కన్యను వివాహము చేసుకున్నందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధుడై సామ్రాజ్య సంపదలను, పుత్రపౌత్రాదులను, సుఖమును, సంతోషమును పొందాడు. కొన్ని రోజుల తరువాత రెండవ కుమార్తె అయినటువంటి భాగ్యవతి అనేటువంటి ఆమె ఐశ్వర్య మదమోహితురాలై ఆ వ్రతాన్ని ఆచరించడాన్ని కూడా విడిచిపెట్టింది. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని చేత, భర్త చేత ఇంటి నుండి గెంటివేయబడింది. ఆమె అక్కడ నుండి అడవుల్లో సంచారం చేస్తూ అక్కడ ఒక బోయవాని యొక్క ఇంటిని చేరింది. అనుకోకుండా ఒకరోజు తన పుత్రుణ్ణి చూసి, ఓ కుమార, నా అక్క అయినటువంటి పుణ్యవతిని ఉజ్జయిని పట్టపు రాజు వివాహం చేసుకున్నాడు, నీవు అచ్చటికి వెళ్ళి మన విషయమంతా తెలియజేసి ధనాన్ని తీసుకురమ్మని చెప్పింది. అప్పుడతడు ఆ పట్టణానికి వెళ్ళి పెద్ద తల్లికి నమస్కరించి తమకు జరిగినటువంటి కష్టాలన్నీ కూడా తెలియజేయగా, అప్పుడు ఆ పుణ్యవతి అనంతమైనటువంటి ధనాన్ని ఇచ్చింది. ఆ పిల్లవాడు ఆ ధనాన్ని తీసుకొచ్చేటువంటి సమయంలో మార్గమధ్యంలో అదృశ్య రూపంలో భగవంతుడు ఆ ధనమంతా మాయ చేసినటువంటి వాడయ్యాడు. పిల్లవాడు మరలా పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతాన్నంతా కూడా తెలియజేసి మరలా ఆమె ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని మార్గమధ్యంలో వెళుతూ ఉంటే రెండవ మారు కూడా ఆ ధనాన్ని భగవంతుడు మాయ చేసినటువంటి వాడయ్యాడు. అప్పుడు ఆ పిల్లవాడు దిక్కుతోచక అలా నిశ్చేష్టుడై నిలబడి ఉండగా అప్పుడు ఆకాశంలో నుండి ఒక మాట వినిపించింది: ఓ బాలుడా, వ్రతనిష్ఠులిచ్చినటువంటి ధనాన్ని వ్రతభ్రష్టులు తీసుకోవడానికి తగినటువంటి వారు కాదని చెప్పగా, అప్పుడు ఆ పిల్లవాడు ఆ మాటలను విని మరలా తన యొక్క పెదతల్లి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పగా, అప్పుడు ఆమె ఆ పిల్లవాడి చేత తన ఇంటిలోనే వ్రతాన్ని ఆచరింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించినట్లుగా చెప్పవలనని ద్రవ్యాన్ని వసంగి అతని చేత మరలా పంపించగా, ఎప్పుడైతే ఆ పిల్లవాడు వ్రతం ఆచరించాడో స్వామి యొక్క అనుగ్రహం వలన అప్పటి వరకు కోల్పోయినటువంటి ధనమంతా కూడా మరలా దొరికింది. అతడు దాన్ని స్వీకరించి కాంచీ పట్టణానికి ప్రవేశించగా అదే సమయంలో చతురంగ బలములతోడా తన యొక్క తండ్రి ఎదురు రాగా జరిగిన విషయమంతా తెలుసుకొని అడవిలో ఎక్కడైతే తల్లి ఉందో ఆమె వద్దకు చేరి అందరూ కూడా మరలా రాజ్యాన్ని చేరుకున్నటువంటి వారయ్యారు. ఈ విధంగా ఆ పిల్లవాడు తల్లిదండ్రులతో కూడి సుఖాలను అనుభవిస్తూ తరువాత తల్లి అయినటువంటి భాగ్యవతియు తండ్రి అయినటువంటి చోళరాజును ప్రతి సంవత్సరము ఈ వ్రతమును ఆచరిస్తూ చివరికి స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందినటువంటి వారయ్యారు. కావున ఎవరైతే యథోక్త ప్రకారంగా ఈ వ్రతమహాత్మ్యమును భక్తియుక్తులై ఆచరిస్తారో, కథను శ్రద్ధగా వింటారో, అట్టివారందరికీ కూడా శ్రీ మహాదేవుని యొక్క అనుగ్రహం వలన అనంతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖములనుభవించి శివ సాయుధ్యాన్ని పొందుతారని గౌతమ మహర్షిచే చెప్పబడినని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పగా, శ్రీ వ్యాసభట్టారకుడు స్కాంద పురాణంలో దీనిని అభివర్ణించారు.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి.